వర్మ గారు ఇక్కడ ఒకటే పాయింట్ అండి, కాపులు సీఎం కావాలి అని ఇప్పుడు రజనీ గారు చెప్తున్నారు, అదేవిధంగా మధుసూదన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఓకే అండి, ఇప్పుడు వాళ్ళు కూటమిలో వాళ్ళు మీరు అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్ ని చేస్తే అవకాశం ఉంటే మీరు అడుగుతున్నారు. ఓకే, నేను వీళ్ళిద్దరిని అడిగేది ఏంటంటే, వీళ్ళిద్దరూ రేపు పొద్దున 29లో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే కాపుల్ని సీఎం చేస్తామని మీకే ఓట్లు వస్తాయి కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడమే వాళ్ళకి కూడా. పవన్ కళ్యాణ్ ఆ విధంగా పార్టీలో టీడీపీలకు రాలా, నేను టీడీపీలో కానీ జాయిన్ అయిపోయింది పవన్ కళ్యాణ్, ఈ రోజు నేను ముఖ్యమంత్రి చేయి పవన్ కళ్యాణ్ అని నేను అడగను. మీరు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఆ పార్టీ అలయన్స్ తో మీరు గెలిచి సీఎం అని పవన్ మీరు వెళ్ళిపోతూ నెక్స్ట్ ఉన్నటువంటి వయసులో కానీ పార్టీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అడుగుతున్నాం. మాకెక్కడ పార్టీ పెట్టిన ప్రధానమంత్రి అవ్వాలని ప్రధానమంత్రి నిర్ణయించి ప్రధానమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళేదో ఉప ప్రధాని కోసమో లేదా ఉప రాష్ట్రపతి కోసమో మీరు అనుకునేటువంటి మీలాగా నేరాల పైన భావోద్వేగాన్ని రెచ్చగొట్టి పుట్టినటువంటి పార్టీ కాదు ఇది. మీలాగా శివకుమార్ ఓకే రజనీ ఏం చెప్తున్నారు చెప్పండి స్ట్రైట్ గా. సార్ ఈ కర్రలు పట్టుకునే వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు బయటికి రాలేదని ఒక ప్రశ్న. 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఎవరి సహాయాన్ని అర్థించారు? 16 నెలలు జైల్లో సంబంధించిన వారికి అడిగే నైతిక అర్హత మీకు లేదు, మీకు నైతిక అర్హత లేదు, మా పార్టీల గురించి అడిగే హక్కు లేదు. కాబట్టి మీరు రాజకీయ పరంగా చూడండి, ఎవరు దమ్మేందో మీకు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ ఆయన ఒక రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ. ఎవరి శక్తి వాళ్ళకున్నది. ఏదో మీరు వచ్చే మీరేదో రెచ్చగొట్టారంటే ఈ